అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. నేను మీ యాంకర్ సంగీత. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. చాలామందికి వెన్ను నొప్పి సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాగే స్లిప్ డిస్క్ అన్నది కూడా సమస్యగా మారుతుంది. మరి ఈ వెన్ను నొప్పి సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి? వీటిలో ఆక్యుపెంచర్ ద్వారా మనం చికిత్సా విధానాలు ఏంటి? అసలు ఇది ఎందుకు వస్తుంది? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? వీటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ నుంచి ఫంక్షనల్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు వస్తుందంటారు? మనం చూసుకుంటేమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన టోటల్ వెన్నుపూస, ఇది మన మెడ భాగం సర్వైకల్, ఇది మన ఈపు భాగం థొరాసిక్ రీజన్, ఇది మన లోవర్ బ్యాక్ లంబర్ రీజన్, ఇది మన సాక్రమ్ రీజన్. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 85% to 90% డిసీజెస్ అన్నీ కూడా మన గట్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం అందరం అనుకుంటాం కదా, మనం తినే ఫుడ్ అంతా కూడా మన గట్లో వెళ్తుంది. మంచి వేస్తే మంచి, చెడు వేస్తే చెడు అన్నట్టు. సో మన గట్ నుంచే మన శరీరాన్ని మొత్తానికి కూడా, ప్రతి కణానికి కూడా దానికి కావాల్సిన శక్తి, దానికి కావాల్సిన ఆరోగ్యం అనేది ఇక్కడ నుంచే ప్రసరణ జరుగుతుంది. సో అనారోగ్యం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో టైంకి తినకపోవడము, లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడము, అతిగా స్ట్రెస్ ఉండడము, ఇవన్నీ గట్ మీదకి ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, దానివల్ల టాక్సిసిటీ పెరుగుతుంది, గట్లో చెడు బ్యాక్టీరియా పెరిగిపోవడం, మంచి బ్యాక్టీరియా తగ్గిపోవడము, దానివల్ల మన రోగనిరోధక శక్తి కూడా వీక్ అయిపోవడము, లేదా ఎలర్జిక్గా మారడము, లేదా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కండిషన్స్ డెవలప్ అవ్వడము. అండ్ దీని నుంచి వచ్చే విషవాయువులు, మనం యాసిడిటీ కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు జనరేట్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల మన వెన్నుపూస, మనం గట్ స్పైన్ యాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే రూట్ కాజ్ ఇస్ గట్. ఓకే, దీని నుంచి వచ్చే అప్పర్ ఇంటెస్టైన్స్ నుంచి, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువగా మనం పైన స్పైన్ అంటే నెక్ రీజన్, అప్పర్ స్పైన్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది, దీంట్లో ఉన్న పచ్చదనం తగ్గిపోతూ ఉంటుంది. సో డిస్క్లన్నీ డ్రై అయిపోతుంటాయి, టేర్ అయిపోతూ ఉంటాయి. సో మెల్లిగా డిస్క్ బల్జెస్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. సో అదే మనం చూసుకుంటే లోవర్ గట్లో, బ్లాడర్లో, ప్రోస్టేట్లో వచ్చే కండిషన్స్ వల్ల, లేదా కిడ్నీలో సమస్యల వల్ల యూరిక్ యాసిడ్స్ ఇవన్నీ పెరిగిపోవడం, దీనివల్ల మనకి లోవర్ స్పైన్లో ఎక్కువగా టార్గెటెడ్గా మనకి డిహైడ్రేషన్, డీజనరేషన్, ఇన్ఫ్లమేషన్కి గురై దానివల్ల మనకి లంబర్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కొంతవరకు వీటి వల్ల మనకి ఈవెన్ థొరాసిక్ రీజన్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఈపు నొప్పి కూడా వస్తుంటుంది కొంత, బట్ రేర్. సో ఇవి రెండు మనం చూసుకుంటే ఇది మనం బెండ్ చేయగలం. ఈ ఏరియాస్ సర్వికల్ రీజన్ మనం బెండ్ చేయగలం, మన లోవర్ బ్యాక్ కూడా మనం బెండ్ చేయగలం. సో ఈ రీజన్స్ ఎక్కువ స్ట్రెస్కి గురయ్యే ఏరియాస్. సో ఆల్రెడీ డిహైడ్రేట్ అయిపోయినాయి, డీజనరేట్ అయిపోయినాయి. సో వాటిని మనం ఎక్కువగా యూస్ చేస్తున్నాం, మనం బరువులు ఎత్తడము, డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల ఇంకా కొంత ప్రెషర్ క్రియేట్ అయ్యి మనకి టైర్ డ్యామేజ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఎవ్వరికి కూడా పర్ఫెక్ట్ స్పైన్ ఉందని చెప్పలేం. అందరికీ ఒక రకంగా ఫస్ట్ స్టేజ్ మనకి డ్యామేజెస్ ఉంటాయి, కానీ ఏమీ సమస్య మనకు తెలియదు. ఎందుకంటే డిస్క్ కొంచెం బయటకు వచ్చినా నరం మీద ప్రెషర్ పడితేనే తెలుస్తుంది. సో ఈ నరాలు చూసుకుంటే మనకు బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా వయా వెన్నుపూసనే పాస్ అవుతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే మన నెక్ రీజన్లో మనకు తలకు సంబంధించిన నరాలు, మన మెడకు సంబంధించిన నరాలు, మన చేతికి సంబంధించిన నరాలన్నీ ఇక్కడే పాస్ అవుతాయి. సో ఈ ఎస్పెషలీ సర్వైకల్ స్పాండిలోసిస్, సర్వైకల్ రీజన్లో వచ్చిన డీజనరేషన్స్కి తల నరాలు కానీ, చేతు నరాలు కానీ, మెడ నరాలు కానీ కంప్రెషన్కి గురవుతాయి. సో దానివల్ల వాళ్ళకి రేడియేటింగ్ పెయిన్స్ గురవుతూ ఉంటారు. సో లాంగ్ టర్మ్ ఇవి ఉండడం వల్ల మనం చూసుకుంటే డీజనరేషన్ లెవెల్స్ హై అవుతున్నా కొద్దీ ఆ నరాలు ఇంకా దెబ్బతింటుంటాయి. సో దెబ్బతిని ఇప్పుడు చేతి నరాలే అనుకోండి, చేయి నొప్పుగా ఉంది అని మనం సరిగా వాడం, ఎక్కువగా సోర్ ఉంది ఇది ఉంది అని. సో వాడకపోతే ఏమవుతాయి, కండరాలు కూడా బిగుసుకుపోతాయి. ఇప్పుడు ఈ చెయ్యి నేను 1 month నాకు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, 1 month వాడకపోతే ఏమవుతుంది, కండరాలు బిగుసుకుపోతాయి, జాయింట్స్ అన్నీ బిగుసుకుపోతాయి. సో దానివల్ల వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ లాంటి కండిషన్స్ కూడా డెవలప్ అయ్యి ఇంకా క్రానిక్ అయిపోయి ఆల్మోస్ట్ చెయ్యి పని చేయకుండా పోతుంది. సో అదే లంబర్ రీజన్లో సియాటిక్ నర్వ్ అంటే లాంగెస్ట్ నర్వ్ ఉంటుంది
కాళ్ళకు సంబంధించినవి. సో అవి కంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా పాపం నడవలేక చేయలేక చాలా ఇబ్బంది పాలవుతూ ఉంటారు. సో మనం చూసుకుంటే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే స్టేజెస్ పెరిగిపోతూ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఎవ్వరూ రికగ్నైజ్ చేయలేరు, ఎందుకంటే మీకు చాలా హెవీ స్ట్రెయిన్ అవుతే మోడరేట్ పెయిన్ వస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకొని తగ్గిపోతుంది కాబట్టి మనం పెద్దగా వరి అవ్వం. సెకండ్ స్టేజ్ కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతే లైట్గా పెయిన్ అవుతుంది, రెస్ట్ తీసుకొని తగ్గిపోతున్నాయి, దాన్ని కూడా మనం పెద్దగా సీరియస్ తీసుకోం. అప్పటి నుంచి కొంచెం కన్సర్న్ అవుతాం, కానీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది కదా, స్ట్రెయిన్ అయ్యాము అని లైట్ తీసుకుంటాం. సో అలాగే డీజనరేషన్ లెవెల్స్ పెరిగి థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా ఎట్లా ఉంటుందంటే మనం డైలీ యాక్టివిటీస్లో కొద్దిపాటి నొప్పి అనేది ఫీల్ అవుతూ ఉంటాం. అప్పటి నుంచి కొంచెం కన్సర్న్ ఫీల్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. రెస్ట్ తీసుకున్నా కూడా మనకి రెస్ట్ తీసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే రిలీఫ్ వస్తుంది. బట్ రిపీటెడ్గా మనకు అది నాగింగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉన్నాయి, డే టు డే యాక్టివిటీస్ ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నాము, డాక్టర్ ఏం చేస్తారు, మెడికల్ డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తాడు, ఎక్సర్సైజ్ చేయండి, లేదా బెడ్ రెస్ట్ తీసుకోండి, లేదా పెయిన్ కిల్లర్ వాడండి. అర్థమైంది కదా. సో ఇక్కడ నుంచే మనం చాలా పెద్ద తప్పులు చేస్తున్నాం అని చెప్పొచ్చు ఫంక్షనల్ మెడిసిన్ పర్స్పెక్టివ్లో. ఎందుకంటే దాని నివారణ కానీ లేదా దాన్ని నయం చేసుకునే పని మనం చేయట్లే. కేవలం దీనివల్ల కలిగే నొప్పి అనే ఒక కండిషన్, అంటే పెయిన్ అనేది బాడీ స్క్రై ఫర్ హెల్ప్, లోపల డ్యామేజ్ అవుతుంది అని మీ బాడీ, మీ బ్రెయిన్ అటెన్షన్ కోరుకుంటుంది దాన్ని రిజాల్వ్ చేయమని. సో కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాము, అది ఆకలి వేస్తుందంటే ఆకలి లేకుండా మందు వేసేసుకుంటున్నాం. సో దానివల్ల పెయిన్ మాస్క్ చేస్తున్నాం, కానీ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమైంది, డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ అయింది. సో ఇంకా ఈ గట్ హెల్త్, ఇవన్నీ ఆటో ఇమ్యూనిటీ, వీటి వల్ల ఇంకా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, వెన్నుపూస సంబంధించిన కీళ్ళవాతమే వస్తుంది, టోటల్ స్పైన్ సెగ్మెంట్ పాడవుతుంది. దాన్నే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. చాలామంది యంగ్ ఏజ్లోనే వాళ్ళు మెడలు ఇలా వంగిపోవడము, సో టోటల్ స్పైన్ డీజనరేట్ అయిపోయి లాక్ అయిపోయి, ఇప్పుడు మనం స్ట్రైట్గా నిలబడాలంటే కరువు ఇలా ఉండాలి. ఓకే, ఇలా కరువు ఉంటేనే, ఎస్ షేప్ ఉంటేనే మీరు స్ట్రైట్గా ఉన్నట్టు. బట్ ఏమవుతుంది, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ ఇవన్నీ డీజనరేట్ అయిపోయి ఫ్యూజ్ అయిపోయి ఇది స్ట్రైట్గా మారడం స్టార్ట్ అవుతుంది. ఇది స్ట్రైట్ అయిందంటే మీరు వంగిపోతుంటారు. అర్థమైంది కదా. సో అలా కంప్లీట్గా మెల్లిమెల్లిగా ఇది స్ట్రైట్ అయ్యి మళ్ళీ ముందు క్లీన్ అయిపోవడం, రివర్స్ డార్సల్ మొత్తం కూడా మనకు చేంజ్ అయిపోతూ ఉంటుంది, ముందుకు వంగిపోతూ ఉంటుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. బట్ చాలామంది ఎర్లీ స్టేజ్లోనే అయితేనే మనం ప్రివెన్షన్ క్యూర్ చేస్తే మంచిది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ వాళ్ళకి చెప్పాను కదా ఇలా ఉంటుంది లక్షణాలని. ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే హెవీ నర్వ్ కంప్రెషన్స్కి గురై వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. సో ఆ స్టేజ్లో కూడా డాక్టర్ ఏం చెప్తాడు, పెయిన్ కిల్లర్స్ హెవీగా వాడండి, రెస్ట్ హెవీగా తీసుకోండి, లేదా ఇంకే బరువులు అలాంటివి ఏమి ఎత్తకండి, ఫిజియోథెరపీ చేయండి. ఓకే, అండ్ అప్పటి నుంచి ఇంకా మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రెడీ అవుతారు. మీరు ఇంకా ఎంత త్వరగా అయితే అంత త్వరగా సర్జరీ చేయించుకోవడం మంచిది అని మెంటల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్ దాటి మెల్లిగా కొంత ఫిఫ్త్ స్టేజ్కి రావడం అనేది కనబడితే మనలో డిసేబిలిటీ స్టార్ట్ అయిపోతుంది. మనం లేచి నడవడం కూడా కష్టంగా మారిపోయింది, మన చిన్న యాక్టివిటీస్ కూడా చేసుకోవడం కష్టంగా ఉంది, పడుకున్నా కూడా హెవీ పెయిన్. సో ఎందుకు అన్ని లెవెల్స్లో మనం మేనేజ్మెంట్ చేసాం, పెయిన్ని మేనేజ్ చేసే పనే చేసాం, కానీ ఎక్కడ మనం ప్రివెన్షన్ క్యూర్ గురించి మనం ఏమీ చేయట్లేదు. సో అలా మనం ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్ మధ్యలో ఎక్కడో సర్జరీకి ఇంకా మనం రెడీ అవుతాం. ఎందుకంటే తీవ్రమైన నొప్పులు, తీవ్రమైన లక్షణాలతో మనం పూట గడవడం అనేది చాలా కష్టంగా మారిపోతుంది. సో చూసుకుంటే స్పైన్ సర్జరీస్ అనేవి చాలా కాంప్లెక్స్ సర్జరీస్. ఎందుకంటే ఆల్మోస్ట్ డిస్క్ నరం అనేది చాలా హెవీ కంప్రెషన్కి గురై ఉంటుంది. సో నరానికి చిన్న దెబ్బ తగలకుండా డిస్క్ని వాళ్ళు కట్ చేయాలి. అర్థమైంది కదమ్మా, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్ లాగా ఉంటుంది. ఎందుకంటే అవి రెండు ఇలా అతుక్కొని ఉంటాయి. అర్థమైంది కదమ్మా. సో 10లో 9 సార్లు లిటరల్గా ఫెయిల్ అంటే కంప్లీట్గా నర్వ్ డ్యామేజ్ అయిపోయి కాళ్ళు చేతులు అక్కడ నుంచి స్పర్శ అనేది పడిపోవడం. నెక్ దగ్గర సర్జరీస్ అయిన వాళ్ళకి చాలా మటుకు కాళ్ళు చేతులు పడిపోతాయి. లోవర్ బ్యాక్లో అయిన వాళ్ళకి లోవర్ ఇంకా బాడీ అనేది పని చేయకుండా పోతుంది, కాళ్ళు అనేది స్పర్శ కూడా తెలియకుండా పోతుంది. సో ఇలా మనకి ఎండ్ అవుతున్నారు. అండ్ పోనీ సక్సెస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే,
లోపల డ్యామేజ్ చేసే వ్యవస్థ అలాగే ఉంది. డ్యామేజ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒక్క డిస్క్కి ఏదో మీద మీద కొద్దిగా ట్రిమ్ అయింది అంతే, ఓకే. మిగతావి అయితే ఇంకా డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి అంటే కదా. ఇది ఓవరాల్ గా పెయిన్ వచ్చినప్పుడు ఓన్లీ వన్ డిస్క్ చేసి అది సర్దే ప్రయత్నం అంతే చేస్తూ ఉంటారా అంతే సార్? మేనేజ్ ప్యాచ్ వర్క్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్. ఓకే. సో ఆ ప్యాచ్ వర్క్ ట్రీట్మెంట్ వల్ల మనకి లీకేజ్ ఆగలేదు కదా, సో అది అలాగే కంటిన్యూ అవుతుంది కదా. సో వాళ్ళకు కూడా ఏమీ నొప్పి తగ్గలేదు సార్, నాకు సర్జరీ అయింది కానీ నాకు ఎలాంటి నొప్పి అనేది ఎలాంటి లక్షణాలు కానీ తగ్గలేదు, ఎందుకంటే డ్యామేజ్ ఆగలేదు, డ్యామేజ్ కంటిన్యూ అవుతుంది. అర్థమైంది కదమ్మా. సో ఇలా మనము జస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్కి పరిమితి అవ్వద్దు. ఓకే. సో పెయిన్ని మనకు అసలు పెయిన్ డిసీజే కాదు చెప్పాలంటే, అది మన ఫ్రెండ్. అది మనకు లోపల ఉన్న సమస్య ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రంగా మనకు బయటికి హెచ్చరిస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. అసలు రోగం ఏంటి? స్పైన్ అయితే కేవలం బాధితులే కదా, స్పైన్కి డ్యామేజ్కి గురవుతుంది. స్పైన్ యాక్చువల్ రోగం కాదు. 90% కండిషన్స్లో స్పైన్లో డైరెక్ట్గా ఏ ప్రాబ్లం ఉండదు. డ్యామేజ్ చేస్తుంది మీ గట్ యాక్సెస్ నుంచి వచ్చే రకరకాల కండిషన్స్. అర్థమైంది కదమ్మా. సో ఫంక్షనల్ మెడిసిన్కి అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్కి మనం చూసుకుంటే, ఇంగ్లీష్ మెడిసిన్ డ్రగ్ మేనేజ్మెంట్, తర్వాత సర్జికల్ మేనేజ్మెంట్. ఎక్కడ మీకు ప్రివెన్షన్ క్యూర్ అనేది వాళ్ళ సబ్జెక్ట్లో లేదు. ఓకే. అదే ఫంక్షనల్ మెడిసిన్ సబ్జెక్ట్లో ఏముంది? ప్రివెన్షన్ అండ్ క్యూర్. ప్రివెన్షన్ అంటే మీరు ఏ స్టేజ్లో వచ్చినా, మోస్ట్లీ సెకండ్ స్టేజ్ ఎవరు రారు, థర్డ్ స్టేజ్లో వచ్చారనుకోండి మిమ్మల్ని ఫోర్త్ స్టేజ్ వెళ్ళకుండా ఆపేస్తాం. ఎందుకంటే మేము ఫోకస్ చేసేది మీ గట్లో ఎక్కడి నుంచి అయితే ఇన్ఫ్లమేషన్ వస్తుందో, ఆటోఇమ్యూన్ కండిషన్స్ వస్తాయి, ఫస్ట్ వాటిని ట్రీట్ చేస్తాం, వాటిని హెల్తీగా మారుస్తాం. దానివల్ల ఏమైంది? స్పైన్కి ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోయింది. అంటే రూట్ కాజ్ నుంచి మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం అంటూ జరుగుతూ ఉంటుంది. అసలు ప్రాబ్లం అదే కదా, యాక్చువల్ ప్రాబ్లం మనం పక్కన పెట్టేస్తున్నాం. సో గట్ హెల్త్లో వచ్చిన ఇంబ్యాలెన్స్ వల్లే మీ స్పైన్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ గట్ హెల్త్లో ఉన్న ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమేమి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మనం ఫర్దర్ డ్యామేజ్ ఆపేలాగా చేస్తాం. పేషెంట్లో డైట్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ సజెస్ట్ చేస్తాం. సో దాన్ని పాటించడం వల్ల వాళ్ళకి ఇంకో స్టేజ్ వెళ్లకుండా అయిపోతుంది. అండ్ మళ్ళీ స్ట్రెంగ్త్, రీజనరేషన్ కావాల్సిన టార్గెటెడ్ న్యూట్రిషన్ అవన్నీ ఇచ్చి స్పైన్ ఎండుకొమ్మగా మారిపోయిన స్పైన్ని మళ్ళీ పచ్చికొమ్మగా మార్చడానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఇచ్చుకుంటూ, ఎక్కడెక్కడ నరాలు బాగా తీవ్రంగా కంప్రెస్ అయినాయి, నేను చెప్పినట్టు డిస్క్ స్లిప్ అయినా పర్వాలేదు కానీ నరాల మీద ప్రెషర్ అనేది ఉండకూడదు. సో ఆ నరాల మీద ఉన్న ప్రెషర్ ఎంత ఉన్నా మనం ప్రతి కండిషన్ని మనిషిని కోయాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు ఒక అద్భుతమైన వైద్యాన్ని కనిపెట్టారు, దాన్నే అక్యుపంక్చర్ అంటాం మనం. ఓకే. అంటే ఏంటి? ప్రతిదీ కోయాల్సిన అవసరం లేదు. వెన్నుపూసలో మనము ఏడైతే డిస్కులు బాగా ప్రెస్ అయిపోయి ఉన్నాయో, వెంట్రుక మందం సూదులు, అంటే ఆల్మోస్ట్ సూది అంటే సూది కూడా కాదు, తీగ, మనకు వెంట్రుక మందం తీగలు లాగా మనకు ఆ నిడిల్స్ ఉంటాయి. కూర్చున్నా కూడా అంటే టెక్నికల్గా గుచ్చితే అసలు మీకు చిన్న నొప్పి అనేది కూడా తెలియదు. సో ఎక్కడెక్కడ నరాలు నలిగిపోయినాయో, కంప్రెస్కి గురయ్యాయో అక్కడ మనం సూదులు వేసేసి ఆ డిస్క్కి ఆ నరానికి మధ్యలో మనం కరెక్ట్ జంక్షన్ పాయింట్లో నీడిల్స్ రెండు వైపుల నుంచి వేసి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇస్తాం. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ వల్ల మీకు జరిగే మంచి ఏంటంటే ఆ వైబ్రేషన్స్కి నరాలు మెల్లిమెల్లిగా దాని న్యూరోఫిజియాలజీ అనేది మారుతుంది. అంటే నరం మెల్లిగా పక్కకి జరిగిపోతుంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటే ఆ డిస్క్ని మళ్ళీ రీసెట్ కూడా చేయొచ్చు. అర్థమైంది కదా. సో దానివల్ల ఏమవుతుంది? నరం మీద ఉన్న ఆ ప్రెషర్ అంతా, బిల్డ్ అయిన ప్రెషర్ అంతా తగ్గిపోవడము, ఆ రేడియేటింగ్ పెయిన్ మెల్లిమెల్లిగా తగ్గిపోవడం. ఒకవేళ కొంచెం ఎక్కువ స్టేజ్లో వచ్చిన నర్వ్ డ్యామేజ్కి కూడా గురవుతుంది. ఓకే. సో నర్వ్ డ్యామేజ్ అయిన నర్వ్ కూడా అక్యుపంక్చర్లో ఉన్న ఇంకా ప్రత్యేకత ఏంటంటే, ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి. మనము ఆ చేసే ట్రీట్మెంట్లో వెన్నుపూస లోపట మనకి ఈ స్టెమ్ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతుంది. ఆ స్టెమ్ సెల్స్ వల్ల డ్యామేజ్ అయిన నర్వ్స్, డ్యామేజ్ అయిన డిస్క్లు మళ్ళీ రీజనరేట్ అవ్వడం, చిరిగిపోయిన డిస్క్లు రీజనరేట్ అవ్వడం, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగి బ్లడ్ వెజల్స్ అన్నీ డైలేట్ అవ్వడం. సో కొంతవరకు మనం 4th స్టేజ్లో ఉన్న కండిషన్స్, అంటే ఆల్మోస్ట్ సర్జికల్ కండిషన్స్ని కూడా 90% కండిషన్స్ని నాన్ సర్జికల్గా మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే సార్. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ సర్వైకల్, ఇప్పుడు ఇందులో 3 టైప్స్ అని చెప్పారు కదా, ఈ సర్వైకల్లో ముఖ్యంగా మనం ఏ లక్షణాలను గమనించవచ్చు అంటారు? అంటే ఇట్లాంటి పెయిన్ ఉన్న వాళ్ళు సర్వైకల్ పెయిన్ ఏం లేదమ్మా, మనం అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు? లక్షణాలు ఇప్పుడు సర్వైకల్లో మనం చూసుకుంటే మెడ నొప్పి, మనం చేసుకునే రోజు యాక్టివిటీస్లో మనకు మోడరేట్గానో తీవ్రంగానో
మనకు నొప్పులు రావడము, ఓకే. అండ్ చేతుల్లో మెల్లిగా తిమ్మిర్లు పట్టడము లేదా రేడియేటింగ్ పెయిన్స్ రావడము, ఇది కూడా సర్వైకల్ లక్షణమే. ఓకే. లేదా తలకు సంబంధించిన నరాలు కూడా కొద్దిగా కంప్రెస్ అవడం వల్ల ఓకే. వామిటింగ్ సెన్సేషన్స్ రావడము, తల తిరిగిపోవడము, ఇలాంటి కండిషన్స్ మనం సర్వైకల్లో ఎక్కువగా చూసే కండిషన్స్. ఓకే. అదే లంబార్లో మనం చూసుకుంటే లోవర్ బ్యాక్ పెయిన్, కన్సిస్టెంట్గా నాగింగ్ పెయిన్, తర్వాత మెల్లిమెల్లిగా అది కాళ్ళలో, తొడ భాగంలో, కాళ్ళు కింది వేలు వరకు కూడా లాంగెస్ట్ నర్వ్స్ ఉంటాయి కదా, అవి కూడా కంప్రెషన్ గురై వాటిలో కూడా తిమ్మిర్లు పట్టడము లేదా రేడియేటింగ్ పెయిన్స్ రావడం అనేది మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు సయాటికా పెయిన్ కూడా దీని వల్లే వస్తుంది సయాటిక్ నర్వ్ అనేది లాంగెస్ట్ నర్వ్ మనకి లోవర్ బ్యాక్ నుంచి రేడియేట్ అయ్యేది, అది ఎస్పెషల్లీ L4, L5, L5S1 దగ్గర నుంచి అది మనకు కంప్రెషన్స్ అవుతే మనకు ఆ సియాటిక్ నర్వ్ ఎక్కువ కంప్రెస్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఈ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనం అంటే కాల్ సైజ్ కూడా తగ్గిపోతుంది అన్నది కూడా ఉంటుంది, అది కరెక్టేనా సార్? 100% నా దగ్గర ఉన్నాయి కేసెస్, ఇప్పుడు చాలా కేసెస్. అంటే లాంగ్ టర్మ్ ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆ నొప్పి ఉంది ఇలా ఉంది అని మనం వాటిని వాడడం ఆపేస్తాం, ఎక్కువ కదలికలు తగ్గించేసినా కూడా కండరాలు క్షీణించడం అనేది మొదలవుతుంది. ఓకే. అర్థమైంది కదా. సో లాంగ్ టర్మ్ పర్సిస్టెంట్గా ఉన్న వాళ్ళు, హెవీగా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే కండరాల్లో కూడా క్షీణత అనేది కనబడుతుంది. ఓకే సార్. ఇప్పుడు మరి మధ్య భాగం ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ నొప్పి వచ్చిన వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ మనం చూడొచ్చు అంటారు? అదే వాళ్ళు కొంచెం హెవీ వర్క్ ఏది చేసినా కూడా వాళ్ళకి అంత రేడియేట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల క్రాంప్స్ రావడం, ఈపు భాగంలో క్రాంప్స్ రావడం, రేడియేటింగ్ పెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు తిమ్మిర్లు అంటే చాలామంది చేతుల్లో, వేళ్ళల్లో, కాళ్ళల్లో కూడా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇది స్ప్రెడ్ అయ్యి తల భాగం వరకు కూడా తిమ్మిర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు కదా సార్. సో అది ఎంతవరకు, అంటే అది ఏ స్టేజ్ సార్? అసలు స్టేజెస్ మీకు చెప్పినట్టు ఇప్పుడు లాంగ్ టర్మ్ నెగ్లెక్టెడ్గా ఉండి తలదిరిగి అంటే లక్షణాలు తీవ్రత పెరుగుతున్నా కొద్దీ మనం స్టేజెస్ పెరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. మోడరేట్గా ఉన్నప్పుడు అంటే 3rd స్టేజ్ అని చెప్పొచ్చు. కొంచెం సీరియస్గా ఎక్కడంటే అక్కడ పడిపోవడం, చేతులు లేవలేకపోవడము అని డిసేబిలిటీ స్టార్ట్ అవుతుందంటే ఇంకా 4th స్టేజ్ అనేది మెల్లిమెల్లిగా దాటుతుందని మనకు అర్థం చేసుకోవచ్చు. 5th స్టేజ్లో ఇంకా డిసేబిలిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే తన పనులు తను చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ స్పాండిలోసిస్లో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ భాగం వస్తే కొంచెం డేంజర్ అని, అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని కూడా అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ సార్? అయితే ఇప్పుడు మీ వెన్నుపూస ఎలా మీకు గట్ హెల్త్ ఇన్ఫ్లమేషన్కి గురవుతూ ఉందో, సో అది హార్ట్ ద్వారా కూడా వెళ్ళాలి కదా కొంతవరకు. మనం చూసుకుంటే ఇప్పుడు వెన్నుపూసకి డైరెక్ట్ కొట్టట్లేదు, అది మన హార్ట్ బ్రెయిన్ కూడా రీచ్ అవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్. సో హార్ట్ వరకు కూడా మనము డిహైడ్రేట్ అయిపోవడం, రక్తనాళాలు ష్రింక్ అయిపోవడము, లేదా అక్కడ కండరాలు, హార్ట్కి సంబంధించిన కండరాలు గట్టిపడిపోవడము, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఎవరికన్నా మనకు హార్ట్ డిసీజ్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హార్ట్ డిసీజ్ అనేది మనకు నెంబర్ 1 కిల్లర్. స్ట్రోక్ అనేది, బ్రెయిన్ స్ట్రోక్ అనేది నెంబర్ 2 కిల్లర్. ఆల్మోస్ట్ 60% అబౌట్ డెత్స్ మనకు వీటితోనే అవుతున్నాయి. సైలెంట్ కిల్లర్ అని అంటున్నాం, బట్ సైలెంట్ ఏం కాదు, అది రాత్రి ఏమీ రావట్లేదు, అది ఇయర్స్ టుగెదర్ గట్ హెల్త్ నెగ్లెక్ట్ అయిన వాళ్ళకి అది వస్తుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఈ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉందంట. ఇప్పుడు మీ వెన్నుపూస ఎంత డీజనరేషన్ అవుతుందో ఇమాజిన్ చేసుకోండి, మీ హార్ట్ బ్రెయిన్ కూడా అంతే ఎఫెక్ట్ పడింది. అర్థమైంది కదమ్మా. సో కేవలం వెన్నుపూసనే అది కొట్టేసి ఊరుకోదు కదా, ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కడెక్కడ, దాని డైరెక్షన్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు గట్ నుంచి వచ్చే ఆ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా మన వెన్నుపూస అట్ ది సేమ్ టైం హార్ట్ బ్రెయిన్ దాకా కూడా తగులుతుంది. సో బ్రెయిన్ కూడా డిహైడ్రేట్ అవుతుంది, బ్రెయిన్ కూడా రక్తనాళాలు గట్టిపడిపోతుంటాయి, మైగ్రేన్ హెడేక్స్ వస్తుంటాయి, లేకపోతే మనం చూసుకుంటే సెరిబ్రల్ అట్రోపీ లాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా వాళ్ళకి స్ట్రోక్స్ రావడం అన్నీ జరుగుతూ ఉంటాయి. సార్ ఇప్పుడు మనం వెన్నుముక్క సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ వెన్నుముక్క సమస్యలో స్పాండిలోసిస్ గురించి మాట్లాడుతున్నాం. సో దీనికి మన హెడ్లో అంటే బ్రెయిన్కి ఏదైనా కనెక్షన్ ఉందా? ఉంటే అసలు దాని సివియారిటీ ఎంతవరకు ఉంటుందంటారు? ఒకటమ్మా, అంటే స్పాండిలైటిస్ వల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే కాదు. గట్ నుంచే 85%, 90% కండిషన్స్ మనకు డెవలప్ అవుతున్నాయి. సో గట్ నుంచి వచ్చే ఆటో ఇమ్యూనిటీ, గట్ నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్, గట్ నుంచి వచ్చే ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఇప్పుడు దాని డైరెక్షన్ ఏంటి, ఆ వేడి డైరెక్షన్ ఏంటి, పైకి. సో ఇక్కడ ఇదేంటి, వెన్నుపూస, ఇక్కడ మన హార్ట్ ఉంది, ఇక్కడ మన గట్ ఉంది, సో ఇక్కడ మన బ్రెయిన్ ఉంది.
సో దీనికి తగులుతుందంటే దీనికి కూడా తగులుతున్నట్టే కదా. ఎస్. సో వీటికి కూడా మనకి ఆ ఇన్ఫ్లమేషన్ తగిలి రక్తనాళాలు డీహైడ్రేట్ అయిపోవడము, దానివల్ల రక్తనాళాలు హార్డ్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకు? Okay. సంకోచించే వ్యాకోచించే గుణం తగ్గిపోయింది. అండ్ హార్ట్ కండరాలకు కూడా ఆ హీట్ ఇన్ఫ్లమేషన్ తగిలి అవి కూడా గట్టిపడిపోవడము, దానివల్ల హార్ట్ ఫంక్షనాలిటీ కూడా తగ్గిపోవడము. సో అలాగే మన బ్రెయిన్ కూడా తగులుతూ ఉంటుంది. సో బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు కూడా గట్టిపడిపోవడం, రక్త ప్రసరణ తగ్గిపోవడము, బ్రెయిన్ మెల్లిమెల్లిగా స్ట్రింక్ అయిపోవడం, ఎందుకంటే దానికి సరైన పోషకాలు అందక, సర్క్యులేషన్ సరిగా అందక తగ్గిపోవడము. సో గట్టిపడిపోవడం వల్ల మనకు చాలామందికి మైగ్రేన్ హెడేక్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ బ్లడ్ వెజల్స్ హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ మనకి స్ట్రింక్ అయిపోతే స్టంట్లు వేస్తున్నారు కదా, మళ్ళీ ఓపెన్ చేయడానికి స్టంట్లు వేస్తున్నారు. సో కానీ డ్యామేజ్ అయితే ఆపలేదు కదా, ఇంకా ఎన్ని స్టంట్లు వేసుకుంటూ పోదాం, అర్థమైంది కదమ్మా. సో అలాగే మెల్లిగా బ్లాక్ అయిపోతాయి, బైపాస్ సర్జరీలు చేసుకుంటున్నాం హార్ట్కి. సో ఉన్నాయి కాపాడుకోవచ్చు కదా. ఇన్ఫ్లమేషన్ మన గట్ హెల్త్ని, గట్ హార్ట్ యాక్సెస్, గట్ బ్రెయిన్ యాక్సెస్, గట్ స్పైన్ యాక్సెస్ని మనం హెల్తీగా మార్చుకుంటే వాటికి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోతుంది. అందరికీ తెలియాల్సింది ఇదే. ఫంక్షనల్ మెడిసిన్లో మీరు ఎంత అర్లీగా మీరు అప్రోచ్ అవుతే అక్కడతో ఇంకొక స్టేజ్ వెళ్లకుండా ఆపచ్చు. ఎందుకంటే మనం రూట్ కాజ్ నుంచి సిస్టమ్ని హెల్తీ చేయడమే ఫస్ట్, నివారణ ఫస్ట్. తర్వాత ఎంత డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని మళ్ళీ రివర్స్ చేయాలి, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి, రీజనరేట్ చేయాలి. ఏదైనా కొంచెం ఫంక్షనల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాన్ సర్జికల్గా దాన్ని కరెక్ట్ చేయాలి. ప్రతిదానికి సర్జరీ అవసరం లేదు. అసలు జీవనశైలి వ్యాధులని సర్జరీ దాకా తీసుకెళ్లడమే పాపం. మన పూర్వీకులకు కూడా సర్జరీ ఉండేది, కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ని ఎందుకు వాడేవాళ్ళు? సర్జరీస్ ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, యుద్ధంలో ఏదైనా దెబ్బలు తగిలాయి, అలాంటి వాళ్ళకే సర్జరీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా సర్జరీస్ ఎవరికి చేయాలి? యాక్సిడెంట్స్ అయ్యాయి, దెబ్బలు తగిలాయి అన్న వాళ్ళకి సర్జరీస్ ఉండాలి. జీవనశైలి వ్యాధులని సర్జరీ దాకా ఎందుకు డ్రాగ్ చేసాం? ఎందుకు మనం 3వ స్టేజ్లోనే పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా మనం గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని డ్యామేజ్ ఆపండి అని ఎందుకు ఎడ్యుకేట్ చేయట్లేదు? ఓకే, 4th స్టేజ్, అట్లీస్ట్ 4th స్టేజ్కి వచ్చిన ఎందుకు మనం అక్కడి నుంచి ఇంకో స్టేజ్ పెరగకుండా ట్రీట్మెంట్ ఇచ్చి మనం ఎందుకు కాపాడట్లేదు? 5th స్టేజ్కి వెళ్ళిపోయిన కండిషన్స్లో కూడా కొంతవరకు వాళ్ళని మళ్ళీ వాళ్ళ లైఫ్ రీగెయిన్ చేయొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్రతి స్టేజ్ ఫుల్లీ ఇర్రివర్సిబుల్. అంటే మన శరీరానికి చిన్న దెబ్బ తగిలింది, తక్కువ టైంలోనే బాగా చేయొచ్చు. పెద్దవి తగిలాయి, ఎక్కువ టైం అయినా బాగా అవుతుంది. ఇంకా హయ్యర్ లెవెల్ తగిలింది అనుకోండి, రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ పూర్తిగా రిపేర్ చేయలేం, పూర్తిగా రివర్స్ చేయలేం. అండ్ ఇంకా లాస్ట్ హయ్యర్ లెవెల్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఓన్లీ బతికితే చాలు అనుకోవాలి. సో అందుకే పెద్దలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. ఆ ప్రివెన్షన్ ఎప్పుడు? లాస్ట్ స్టేజ్కి వచ్చేదాకనా? కొంచెం అర్లీ స్టేజెస్లోనే మీ శరీరం మీకు చెప్తుంది, వార్నింగ్స్ ఇస్తుంది. ఆకలి వేస్తుందని ఎలా చెప్తుందో, దాహం అవుతుందని ఎలా చెప్తుందో, ఆ నొప్పి ద్వారా మీకు సంకేతాలు ఇస్తుంది. కొంచెం దానికి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అది మీకు హెచ్చరికలు ఇస్తుంది. ఆ హెచ్చరికలని కప్పెట్టి ట్రీట్మెంట్ ఎందుకు చేయాలి? అర్థమైంది కదమ్మా. ఇంగ్లీష్ మెడిసిన్ ఒక అద్భుతమైన సిస్టమ్. ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాలన్నప్పుడు విషప్రయోగం జరగాలి. ఆరోగ్యం కోసం విషప్రయోగం ఎందుకు? మనం ఆరోగ్యంగా కదా జీవించాలనుకుంటుంది అందరం కూడా. సో ఎంత అర్లీ స్టేజెస్లో దీన్ని మనం అప్రోచ్ అయ్యి మనం అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావడం మంచిది. ఎంత లేట్ అవుతే అంతే డిసెబిలిటీ. ఇప్పుడు నా దగ్గర 4th స్టేజ్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఏం చెప్తాను? పూర్తిగా వాళ్ళని బాగా చేస్తా, వాళ్ళకి నొప్పి బాధ లేకుండా చేస్తా, కానీ ఎంతో కొంత గుడ్డు పగిలింది, ప్యాచ్ వర్క్ చేస్తా, బెస్ట్ ప్యాచ్ వర్క్ చేస్తాం మీకు. బట్ ఒక 20%, 30% మీరు ఇంకా జీవితాంతం ఇంత వర్క్ మించి మీరు చేయకూడదు. మీరు చేయగలిగినా చేయకుండా ఉంటే స్ట్రక్చర్కి అంత స్ట్రెంగ్త్ లేదు. మనం ఎంత స్ట్రెంగ్త్ రీజనరేషన్ తీసుకొచ్చినా ఆ లోపల ఉన్న కదలికలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మనం బాగా చేసుకోలేం. కాబట్టి కొంత డిసెబిలిటీని మెయింటైన్ చేయాలి. మనం చూసుకుంటే న్యాచురల్గా కూడా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్న యాక్టివిటీస్ అని చేయగలరా? డిసెబిలిటీ వచ్చింది కదా కొంతవరకు. సో మీ స్పైన్లో ఈ డిసెబిలిటీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీకు నొప్పి లేదు, బాధ లేదు, మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు. కానీ ఇంతవరకు తగ్గించుకోండి, లిమిటెడ్గా చేసుకోండి. సో అది 5th అయితే ఎంత లిమిటెడ్? మీ పనులు మీరు చేసుకుంటే చాలు. ఆ స్థితికి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని లెవెల్స్ చూసేసారు. అసలు కంప్లీట్గా నా బెడ్ రిడన్ అయిపోయి బెడ్కి అంకితం అయిపోయే కంటే
అట్లీస్ట్ నేను ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటే చాలు అనే ఆశతోనే వస్తారు ఆ స్టేజ్లో. అవును. సో అదే ఎంత అర్లీగా అవుతాయి, అంత సో అన్ని బెటర్గా. పోగొట్టుకున్నాకనే అందరికీ ఆ జీవితం విలువ తెలుస్తుందని చెప్తుంటాం. అవును. సో అది కొంచెం మనం ప్రొయాక్టివ్గా ఆలోచించడం మంచిది. హెల్త్, ఎందుకంటే హెల్త్ లేకపోతే ఏమీ లేదు. అవును. మీరు ఏ సాధించినా అది వేస్టే. కరెక్ట్ సార్. స్పెషలీ స్పైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జీవితాంతం మీ కాళ్ళ మీద మీరు నిటారుగా నిలబడి ఉండాలి అంటే మీ వెన్నుపూస చాలా సపోర్ట్ చేయాలి. ఎస్ సార్. అయితే ఇంకొకటి, ఇవన్నీ వెన్నుపూసకి గట్కి సంబంధించి చెప్పారు. సో చాలామందికి దీని రిలేటెడ్గా యాంగ్జైటీ ఇష్యూస్, స్ట్రెస్, ఇంకా డిప్రెషన్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. దీనికి ఏమన్నా రిలేటెడ్ ఉంటుందా సార్? తప్పకుండా. ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ కూడా WHO ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్నే సజెస్ట్ చేస్తుంది. ఓకే. సో ఫంక్షనల్ మెడిసిన్నే మెల్లిమెల్లిగా ప్రతి డాక్టర్ కూడా మీరు చూసుకుంటే గూగుల్లో కొట్టండి వాట్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ అలోపతి. ఇప్పుడు వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా ఈ రియాక్టివ్ మెథడ్ ఆపేసి మెల్లిమెల్లిగా ప్రొయాక్టివ్ మెథడ్స్ నేర్చుకుంటున్నారు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మేము చేస్తున్న ట్రీట్మెంట్స్ WHO సర్టిఫై చేసిన ట్రీట్మెంట్స్ అన్ని వాళ్ళ స్పెషాలిటీలో వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలాగే మీరు చెప్పినట్టు గట్ బ్రెయిన్ యాక్సెస్ అన్హెల్దీగా ఉండడం వల్లనే మనకి ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. స్పెషల్లీ ఇప్పుడు చెప్పాలంటే సెరటోనిన్ అనే ఒక కెమికల్ ఉంది. 90% మనకు బ్రెయిన్కి అది గట్టే సప్లై చేస్తుంది. డోపమిన్ అనే కెమికల్ 50% సప్లై చేస్తుంది మన గట్టే. సో ఇవి కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు సెరటోనిన్ కరెక్ట్గా ఉందనుకోండి, మీకు స్ట్రెస్ ఉండదు, స్ట్రెస్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం మీలో పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫ్యామిలీ ఇవన్నీ కూడా చాలా చక్కగా, ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. డోపమిన్ ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, అడిక్షన్స్ వచ్చేస్తాయి, మెంటల్ హెల్త్ కండిషన్స్ వచ్చేస్తాయి, స్ట్రెస్, కోపం, యాంగ్జైటీ ఇవన్నీ గురవుతూ ఉంటారు. సో ఇప్పుడు మా దగ్గర వచ్చే మెంటల్ హెల్త్ కండిషన్స్, అడిక్షన్స్ అన్నిటికి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏం లేదు, మేము గట్ బ్రెయిన్ యాక్సెస్ని హెల్తీగా చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళ బ్రెయిన్ని సెరటోనిన్ మీద రన్ అయ్యేలా చేస్తున్నాం. సో దానివల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ కండిషన్స్ బాగా అవుతున్నాయి, అట్ ది సేమ్ టైం వాళ్ళ అడిక్షన్స్ కూడా వాళ్ళు దూరం అవుతున్నారు. సో ఇప్పుడు ప్రపంచమే కాదు, ఈవెన్ మొన్న రీసెంట్గా పెద్ద పెద్ద సైకియాట్రిక్ అసోసియేషన్స్ కూడా క్లాసెస్ పెట్టుకుంటున్నారు, నన్ను పిలిచారు. ఈ అడిక్షన్స్, మెంటల్ హెల్త్, గట్ బ్రెయిన్ యాక్సెస్ని ఎలా హెల్తీగా మార్చుకోవాలని ఢిల్లీలో ప్రోగ్రామ్ అయింది రీసెంట్గా. దాంట్లో నేను స్పెషల్గా నాకు క్లాస్ పిలిచింది దీని గురించి. ఓకే సార్. అయితే ఇప్పుడు మనం బ్రెయిన్ రిలేటెడ్గా మాట్లాడాము. సో దీనికి ట్రీట్మెంట్స్ అంటూ అలోపతిలో కూడా ఇస్తూ ఉంటారు. మీరు అన్నట్టు రూట్ కాజ్ నుంచి ఇవ్వకుండా ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ, అంటే అది కంటిన్యూషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ వెళ్ళాలి, దాని రిలేటెడ్ తీసుకోవాలి, అది నొప్పి లేదంటే ఒక మెడిసిన్ తగ్గించుకోవాలి. ఇంక ఇదే అలాంటి ప్రాసెస్ కాకుండా మరి ఆక్యుపెంచర్ ద్వారా మనము ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎస్. సో ఇప్పుడు ఏం లేదు ఈవెన్ ఇప్పుడు మనకు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ ఎలా వేసుకొని టెంపరీ మాస్కింగ్ జరుగుతుందో ట్రీట్మెంట్, అలాగే మెంటల్ హెల్త్లో కూడా వాళ్ళకి ఏ రకమైన మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నా వాళ్ళకి రూట్ కాజ్కి ట్రీట్మెంట్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి జస్ట్ లక్షణాల కొరకు మత్తు మందులు ఇవ్వడం, రకరకాల సెడేటివ్స్ ఇవ్వడం. సో పేషెంట్కి ఏమవుతుంది, జస్ట్ ఆ మత్తు మందు వేసుకోవాలి, రోజంతా పడుకోవాలి అంతే, ఇంకా వేరే ఏమీ యాక్టివిటీ ఉండదు. పడుకుంటే ఇంకా దానిలో రిలీఫ్ అయిపోతుంది అంతే. రిలీఫ్ అంటే ఆ రోజు పూట గడిచిపోయింది, రేపు పూట గడిచిపోయింది. బట్ రోజు ఏమవుతుంది, గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంకా అన్హెల్దీగా మారుతుంది, దానివల్ల వాళ్ళ డిసీజ్ కాంప్లెక్సిటీ పెరిగింది. అండ్ ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా బ్రెయిన్లో న్యూరో ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఇంకా హెవీగా డ్రగ్ మీద డిపెండెంట్గా మారిపోతూ ఉంటారు. సో నా దగ్గర ఒక క్లాసికల్ కేసు 20 years డిప్రెషన్ మెడిసిన్స్ వాడి ఎంత లెవెల్లో బ్రెయిన్ బాడీకి క్రానిక్ డెబిలిటీ వచ్చేసిందంటే, రోజు అంటే ఆ డ్రగ్స్ ఇంకా పెంచుతూ పోవాలి, డోసేజ్ సరిపోదు. సో రోజు 17-18 మెడిసిన్స్ వేసుకోవడము, పొద్దున్న నుంచి నైట్ వరకు పడుకోవడమే, ఏదో ఈవినింగ్ 1 గంట 2 గంటలు తాబేలులాగా లేచి అలా తినేసి మళ్ళీ పడుకోవడమే సార్, ఇంకేం లేదు నాది. పెద్ద జాబ్ నాది, కానీ నా వైఫే హ్యాండిల్ చేస్తుంది ఆ వర్క్ కూడా. నా వర్క్ కూడా నేను చేసుకునే పరిస్థితిలో లేను. ఆ పరిస్థితిలో ఒక రెనోన్ సైకియాట్రిస్ట్ నాకు దగ్గర రెఫర్ చేశారు. సో ఆల్మోస్ట్ 20 years అబో నేను రిలీజియస్గా మెడిసిన్ వాడాను సార్. కానీ నా పరిస్థితి ఏంటంటే, నేను ఒక చిన్న డిప్రెషన్ నుంచి నేను ఈరోజు క్రానిక్ డెబిలిటీ పరిస్థితికి వచ్చేసాను. ఆ డిప్రెషన్ ఎక్కడ పోయిందో కూడా తెలియదు, కానీ నా బాడీ మొత్తం పని చేయట్లేదు ఇంకా. సో వాళ్ళకి ఏం లేదు, ఒక 1 year టైం అడిగా, ఎందుకంటే హెవీ డ్యామేజ్ చేసుకున్నాడు కాబట్టి. సో 6 monthsలో
నేను చేసిన ట్రీట్మెంట్కి దాదాపు 70-80% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తను పొద్దున్నే లేవగలిగాడు. ఒక డ్రీమ్ అయిపోయింది సార్ నాకు 15 ఇయర్స్ నుంచి. అందరూ మార్నింగ్ లేచి యోగా వెళ్తాను, వాకింగ్ వెళ్తాను అంటే కులుకునే పరిస్థితికి వచ్చింది నాకు. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నేను సన్లైట్ కూడా చూడలేదు, అంత దారుణంగా ఉంది. సో 3 మంత్స్లోనే ఆ ప్రోగ్రెస్ ఏంటంటే మార్నింగ్ లేవగలిగాడు. 6 మంత్స్లో 70%-80% ఇంప్రూవ్మెంట్స్ వచ్చింది. చెప్పాను ఇంకా నా ట్రీట్మెంట్ ఓవర్, ఇంకా మీరు జస్ట్ డైట్ లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, నెక్స్ట్ 6 మంత్స్ దాంతోనే మీరు రికవర్ అవుతారని. పూర్తిగా రికవర్ అయ్యి ఇప్పుడు దగ్గర ఒక 8-9 ఇయర్స్ అయిపోయింది. పేషెంట్లో ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అలా చాలామంది సైకాట్రిక్ పేషెంట్స్ కూడా అలా లాక్ అయిపోతున్నారు. దాని నుంచి బయటపడే పరిస్థితే వాళ్ళకి తెలియట్లేదు. చాలా ఉన్నాయి కేస్ స్టడీస్, చెప్తుంటే మీరు షాక్ అవుతారు. అంటే దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మందికి, అదే ఇప్పుడు మనం మాట్లాడినట్టు యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా చెప్పొచ్చు. ఒక రినౌన్ డాక్టర్ ఏమన్నాడంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్న పేషెంట్కి రెండు విషయాల్లో ట్రీట్మెంట్ చేయాలి. ఒకటి రోగానికి, ఇంకోటి వైద్యానికి కూడా. ఆ వైద్యం వల్ల కలిగిన అనారోగ్యాన్ని కూడా ట్రీట్ చేయాలి. అంటే 2 రకాలుగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అలానే నేను ఇంగ్లీష్ మెడిసిన్ తప్పు పట్టట్లేదు, ఎమర్జెన్సీలో వాడుకోండి. పేషెంట్ మరీ ట్రామాటిక్ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఓకే 2-3 రోజులు పడుకోబెట్టేద్దాం. బట్ పడుకోబెట్టడమే ట్రీట్మెంట్ కాదు కదా, తను మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవడం కూడా మనం చేయాలి కదా. సో ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది అవసరం ఉంది సొసైటీలో. అది WHO దాని మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడున్న అన్ని గవర్నమెంట్స్ దాని మీద వర్క్ చేస్తున్నాయి, ఇలాంటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఎందుకంటే పేషెంట్గా ఉండిపోవద్దు. ఇప్పుడున్న వైద్యం ఎలా ఉందంటే వన్స్ ఎ పేషెంట్ యూర్ ఆల్వేజ్ ఎ పేషెంట్. సో ఆ విధంగా సొసైటీ మారిపోయింది. ఇంకా ఆశ కూడా పోతుంది రోజు రోజుకి జనాలకి. ఓకే, ఇంకా మెడిసిన్ వేసుకోవాలి ఇంకా అంతే. ఓకే సార్, అయితే మరి దీనిలో ఇప్పుడు మీరు మాట్లాడినట్టు స్టేజెస్ అని చెప్పారు కదా, మరి ఆక్యుపెంచర్ ద్వారా ఈ స్టేజ్ వైజ్ ఇస్తూ ఉంటారా? ఎన్ని డేస్ పడుతుంది ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఒక పేషెంట్ రికవరీ అవుతున్నాడు అని తెలియడానికి? వెన్నుపూస కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకుంటే 3rd స్టేజ్లో అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓకే, వాళ్ళకి బేసిక్ ఎక్సర్సైజెస్, స్పైన్ అలైన్మెంట్ ఎక్సర్సైజెస్ చెప్తాము, ఇంట్లోనే ఉండి ఏం కేర్ తీసుకోవాలో చెప్తాము, డైట్ న్యూట్రిషన్ చెప్తాము, బేసిక్ సప్లిమెంటేషన్ ఇస్తాం. వాళ్ళ బాడీలో ఉన్న ఫంక్షనల్గా ఏ ఇష్యూస్ ఉన్నాయి వాటికి. 4th స్టేజ్ నుంచి ఏంటంటే ఇంకా తీవ్రత చాలా పెరిగిపోయింది, డిసెబిలిటీ కూడా చాలా మటుకు చేంజెస్ వచ్చేస్తాయి. ఇంకా సెల్ఫ్ హెల్ప్ అనేది సరిపోదు, ఎందుకంటే తను హెల్ప్ చేసుకునే పొజిషన్లో కూడా ఉండరు. సో అక్కడి నుంచి కొంచెం హెవీగా తీవ్రంగా ఉంటుంది, కొంచెం సప్లిమెంటేషన్ హెవీగా, ఎందుకంటే ఫుడ్లో సరిపోదు వాళ్ళకి, తొందరగా న్యూట్రిషన్ అనేది అప్గ్రేడ్ చేయలేము. సో కాన్సన్ట్రేటెడ్ సప్లిమెంటేషన్స్ ఇవ్వడము, హెవీగా డీటాక్సిఫికేషన్స్, ఎందుకంటే ఆ టాక్సిక్ లోడ్ ఎక్కువైపోతుంది గట్లో. సో ఆ టాక్సిన్స్ ఎక్కువగా మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది. గట్ హెల్త్, ఇమ్యూన్ సిస్టము, తర్వాత మళ్ళీ అది హెల్తీ బ్యాక్టీరియాని రీడెవలప్ చేయాల్సి వస్తుంది. త్వరగా రీడెవలప్ చేసుకుంటూ వాళ్ళకి టార్గెటెడ్ న్యూట్రిషన్ ఇవ్వాలి. ఇస్తూ నాన్ సర్జికల్గా ఎక్కడైతే నరాలు బాగా కంప్రెస్ అయ్యాయో అవి మేము నాన్ సర్జికల్గా ట్రీట్మెంట్ ద్వారా చేయాలి. సో 4th స్టేజ్లో కొంతవరకు నయమే, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఫంక్షనల్గా బాగా అవుతారు. 5th స్టేజ్లో పూర్తిగా బాగోరు. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉన్నాయి 5th స్టేజ్లో హెవీగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి నా దగ్గర, బెడ్ మీద నుంచి కూడా లేవలేరు, పడుకొనే ఉన్నారు. వాళ్ళు దేనికి వచ్చారు? అట్లీస్ట్ ఆ బెడ్ మీద పడుకొని చిన్న నొప్పి బాధ లేకుండా ఉంటే చాలు. ఎందుకంటే హెవీగా ఆల్రెడీ ఎముక ఇలా ప్రొలాప్స్ అయిపోవడము, కదిలిపోయింది, ఇంకేముంది లేచి కూర్చున్నా కూడా స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతుంది, అంతే. సో అట్లీస్ట్ ఏంటి, ఆ హెవీగా నరాలు బాగా ప్రెస్ అయిపోయి వాళ్ళకి రేడియేటింగ్ పెయిన్స్, పడుకోని కూడా చాప పిల్లలాగా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? సో వాళ్ళు అంతకుమించి ఏం ఆశించట్లేదు, అట్లీస్ట్ పెయిన్ తగ్గితే చాలు. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం ఎంత అర్లీగా, ఎంత ప్రొయాక్టివ్గా ఉంటే అంత చిన్న సమస్య ఇది. మన పనులన్నీ వదులుకొని మళ్ళీ కంప్లీట్గా ఆరోగ్యం మీదనే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉండదు, మన పనులు చేసుకోవచ్చు. 4th స్టేజ్ నుంచి కొంత వర్క్ ఇంకా తగ్గించేసుకోవాల్సి వస్తుంది, వర్క్ అంటూ పక్కన పెట్టేసి హెల్త్ మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. 5th స్టేజ్లో ఇంకా మీరు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే ఆపేసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ బాడీ సహకరించదు ఇంకా. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా అంటే సిమ్టమ్స్, దీని క్యూర్ గురించి. చాలామందికి అంటే నేను ఈ వర్క్ చేశాను కాబట్టి ఇలా స్ట్రెస్ అయింది, స్ట్రెయిన్ అయ్యాను అని అనుకుంటుంటారు. ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే వాళ్ళు ఏ స్టేజ్లో, అంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అప్రోచ్ అవ్వాలి సార్?
అయితే మరి చెప్పినట్టు ఇప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఎవ్వరం కూడా మనం పట్టించుకోము, ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకున్నా మళ్ళీ ఆ Back to- లక్షణాల గురించి చెప్పండి సార్. బ్యాక్ టు నార్మల్. థర్డ్ స్టేజ్ నుంచే కొంచెం మన వర్క్ కొంత కొంత డిస్టర్బ్ అవుతుంది, నేను కాన్స్టెంట్ నాగింగ్ పెయిన్ అవుతుంది అన్నప్పటి నుంచి మనం నోటీస్ చేసి మనము రాంగ్ స్టెప్ ఏంటంటే అలోపతికి వెళ్ళిపోతాం. అలోపతి వెళ్ళకూడదు, ఎందుకంటే మీరు వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, ఒక సింపుల్ ఎక్స్రే తీసేసి దాంట్లో ఏం కనబడదు, ఎంఆర్ఐ తీస్తేనే క్లియర్ కనబడుతుంది ఎంత డిస్క్ డ్యామేజ్ అయింది, ఎంత డీహైడ్రేట్ అయింది, ఎంత డీజనరేట్ అయింది. కానీ డెలిబరేట్గా కావాల్సుకొని వీళ్ళు ఎక్స్రేనే తీస్తారు, ఎందుకంటే దాంట్లో ఏం కనబడదు. సో ఓకేలేండి, కొద్దిగా స్టిఫ్నెస్ ఉండొచ్చు, కొంచెం ఇది ఉండొచ్చు, పెయిన్ కిల్లర్ వేసుకోండి, పడుకోండి, అంతే. ఓకే. అర్థమైంది కదా. సో అక్కడి నుంచి మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాము, ఆ క్రూషల్ వాల్యుబుల్ గోల్డెన్ టైం మనం మిస్ అవుతున్నాం. ఎందుకు, థర్డ్ స్టేజ్లో ఉంటే మీ వర్క్ మీరు కాంప్రమైజ్ అవ్వకుండానే మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఫోర్త్ స్టేజ్ పార్షల్గా మీ వర్క్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, కొంతవరకు 70-80% వర్క్ అనేది పక్కన పెట్టాల్సి వస్తుంది, మీ బాడీ కూడా సహకరించదు. ఇంకా ఫిఫ్త్ స్టేజ్లో జీరో వర్క్, ఇంకా నా ఆరోగ్యమే నా వర్క్, ఎందుకంటే నా 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 వర్క్ నేను చేసుకునే పరిస్థితులు లేని ఇంకొకరితో చేయించుకోవాల్సిన పరిస్థితి. ఓకే. సో కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలి, హెల్త్ విషయంలో మనం అజాగ్రత్త అనేది ఉండొద్దు, పెయిన్ కిల్లర్ మేనేజ్మెంట్కి పరిమితం అవ్వద్దు. ఓకే సార్, ఇప్పుడు మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటాము. Yes. సో మన లైఫ్లో ఎలాంటి చేంజెస్, అంటే మన జీవన శైలి ఎలా మార్చుకుంటే దీని నుంచి కొంతవరకు మనం తప్పించుకోవచ్చు అంటారు? ఇప్పుడు WHO ప్రపోజ్ చేసిన న్యూ హెల్త్ పిరమిడ్ ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న పిరమిడ్ 3 లెవెల్స్. ఒకటి ప్రాథమిక చికిత్స, ప్రైమరీ హెల్త్ కేర్, రెండోది సెకండరీ హెల్త్ కేర్ ఆర్ రీహాబిలిటేషన్ కేర్, థర్డ్ హాస్పిటల్ కేర్ ఆర్ ఎమర్జెన్సీ కేర్. సో ఈ 3 లెవెల్స్లో ప్రస్తుతానికైతే మనం పెయిన్ కిల్లర్లు వాడుకుంటూ ఫస్ట్ స్టేజ్లో, అంటే మనం ప్రైమరీ హెల్త్ కేర్లో వెళ్ళిన యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవే వాడుతున్నాం. సెకండ్ స్టేజ్లో ఇంకా తీవ్రంగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, కొంతవరకు ఫిజియోథెరపీ ఇలాంటి మేనేజ్మెంట్ కేర్ చేస్తూ ఉన్నాం. తర్వాత లాస్ట్ స్టేజ్లో కూడా హెవీగా డ్రగ్స్ అండ్ సర్జరీస్. ఎక్కడ కూడా ప్రివెన్షన్ క్యూర్ అనేది మనం పాటించట్లే. బట్ ప్రపోజ్ చేసిన న్యూ మెడికల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, రేపు ఎలా ఉండబోతుందంటే, మొత్తం ఫౌండేషన్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ సెల్ఫ్ హెల్త్ కేర్. ఎందుకు, ఇప్పుడు మొత్తం అన్ని వైద్యానికి ఫౌండేషన్ సెల్ఫ్ హెల్త్ కేర్. ఏ మనిషి తన ఆరోగ్యం తానే పట్టించుకోవాలి, ఇంకోరు పట్టించుకోవద్దు కదా. సో 90% డిసీజెస్ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూన్ సిస్టమ్, ఈ 4 మనం కేర్ తీసుకోకపోవడం వల్ల మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తున్నాయి. సో ఇవి రాకుండా ఈ 4 ఎవరు పాటించాలి? సో ప్రతి ఒక్కరు వాళ్ళు నియరెస్ట్ న్యాచురోపాత్ లేదా ఆయుర్వేద డాక్టర్ లేదా ఫంక్షనల్ మెడిసిన్ సంబంధించిన డాక్టర్స్, వీళ్ళందరూ వైద్యం నేర్చుకుంది ఏంటంటే ప్రివెన్షన్ అండ్ క్యూర్ గురించి. సో ఆయుర్వేద అంటే ఏంటి? ఆయుర్వేద అంటే మెడిసిన్ కాదు, వే ఆఫ్ లైఫ్. ఆయుర్వేద అంటే వే ఆఫ్ లైఫ్ అంతే. న్యాచురోపతి కూడా ప్రకృతి సహజమైన జీవితం. అర్థమైంది కదా. సో ఫంక్షనల్ మెడిసిన్ అంటే కూడా రూట్ కాజ్ ట్రీట్మెంట్. ఓకే. సో ఇవన్నీ వైద్యాల్లో వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ప్రివెన్షన్ అండ్ క్యూర్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఇంగ్లీష్ మెడిసిన్లో ప్రివెన్షన్ అండ్ క్యూర్ కాదు, ఓన్లీ మేనేజ్మెంటే. సో మీరు ఈ ట్రీట్మెంట్ ఈ సంబంధించిన డాక్టర్స్ని ఊరికే కూడా వెళ్ళి కలవచ్చు. మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి వాళ్ళ హెల్త్ ఇవాల్యుయేట్ చేసుకొని అసలు నాకు రోగం రాకుండా ఎలా జీవించాలి, ఇలా మీరు చేస్తే ఇన్సూరెన్స్ కాదు అష్యూరెన్స్తో బతకొచ్చు. సో 90% రోగాలు రాకుండా ఎలా బతకాలో నేర్చుకోండి. అర్థమైంది కదమ్మా. ఓకే, ఒకవేళ వచ్చింది, ప్రాథమిక చికిత్సలోనే ఈ వైద్యాన్ని పాటిస్తే మొక్క దశలోనే తుంచేసాం రోగాన్ని, ఇంకా విషవృక్షం అవ్వకుండా అడ్డుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా నెగ్లెక్ట్ అయింది. నాలాంటి రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్, నా స్పెషాలిటీ ఏంటి? మిమ్మల్ని సర్జరీస్ లేదా దీర్ఘకాలికంగా మందులు వాడుకోకుండా మిమ్మల్ని మళ్ళీ కంప్లీట్ నార్మల్ లైఫ్కి రిస్టోర్ చేయడం. ఇంత క్రానిక్ ఇష్యూస్ ఉన్నా నేను అవన్నీ రిస్టోర్ చేయడం నా పని. సో రీహాబిలిటేషన్, ఎమర్జెన్సీ కేర్లో కూడా ఫ్యూచర్లో ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా అక్యుపంక్చర్, అనెస్థీషియా వాడి అనెస్థీషియా లాంటి డ్రగ్స్, పెయిన్ కిల్లర్ లాంటి డ్రగ్స్ వాడకం తగ్గించేశారు. ఇంకెన్నో మోడాలిటీస్ వాళ్ళు ఫాలో అవ్వడం వల్ల పెయిన్లెస్ డెలివరీస్ అవుతాయి. సో ఈవెన్ ఎమర్జెన్సీ కూడా ఒక చాలా మంచి వైద్యంగా మార్పు చెందుతుంది. ఆల్రెడీ డెవలప్ కంట్రీస్లో ఇది స్టార్ట్ చేసేసారు. సో అక్కడ కూడా ఒక 70%, 80% డ్రగ్లెస్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అందు గురించి అందరు గూగుల్ చేయండి, వాట్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ అలోపతి.
మీకు కూడా అర్థమవుతుంది. బ్లైండ్గా నమ్మకండి. ఇంకా మేము హెల్తీగా ఉండాలని హాస్పిటల్కి వెళ్తున్నారా, లేదా ఇంకా రోగాల పాలు అవ్వడం కానీ, లేకపోతే నా రోగాన్ని పెంచి పోషించే వైద్యాన్ని తీసుకుంటున్నాను అనుకోవట్లేదు కదా. అందరూ ఏం ఆశించి వెళ్తున్నారు హాస్పిటల్కి? కానీ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎవరు ప్రొయాక్టివ్ డాక్టర్, ఎవరు రియాక్టివ్ ట్రీట్మెంట్కి సంబంధించిన డాక్టర్. ఎమర్జెన్సీలో వాళ్ళని వాడుకోండి, బట్ మిగతా అంశాలన్నిటికీ మీరు వాళ్ళని వాడాల్సిన అవసరం మీకు లేదు. మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. ఓకే సార్, ఫైనల్గా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుంటే ఫస్ట్ మనం జీవన శైలి అంటే టైంకి తినడం, టైంకి పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ రిపేర్ చేసుకునే టైమే నైట్ 9 o'clock టు మార్నింగ్ 5 o'clock. సో చాలామంది ఇప్పుడు లేట్ నైట్స్ తినడము. సో మీరు తిన్నది నైట్ రిపేర్ పక్కన పెట్టేసి అది జీర్ణించుకోవడానికి ఆ శక్తి మొత్తం వాడుకుంటుంది. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే లైట్స్ వచ్చాయని చెప్పేసి పడుకోవట్లేదు, లేట్ అవర్స్ ఫోన్లు పట్టుకొని కూర్చోవడం, అక్కడ చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మీరు స్మోకింగ్, ఆల్కహాల్ తాగితే ఎంత డ్యామేజ్ అవుతుందో లేట్ నైట్స్ పడుకోవడం వల్ల అంతకంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే 7-7:30 తర్వాత ఇంకా బ్లూ లైట్ ఎక్స్పోజర్, ఈ లైట్ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోవాలి. చిన్న లైట్స్, ఎల్లో లైట్స్ పెట్టుకోవాలి. మరీ నిద్ర రావట్లేదు అంటే ఏదో బుక్ చదువుకోవడం, ఏదో చేసుకుంటాం. నైట్ 9 o'clock లోపు మంచి గాఢ నిద్రలో ఉండాలి. సో ఈ ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఏం చేసినా మీరు ఈ టైంకి పడుకోవట్లేదంటే బాడీ రిపేర్ చేసుకోవట్లేదు. మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. సో నైట్ పడుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మీ డిన్నర్ 5-6 వరకు అయిపోవాలి. ఎందుకంటే 8 o'clock తర్వాత డైజెషన్ సైకిల్ అనేది క్లోజ్ అయిపోయింది, ఇంకా రిపేర్ సైకిల్ స్టార్ట్ అవుతుంది మెల్లిగా. అండ్ మార్నింగ్ సన్లైట్ చాలా చాలా క్రూషియల్. మనకి UVB లైట్ మార్నింగ్ వస్తుంది, అది మనకు విటమిన్ D ఇస్తుంది, మన బ్రెయిన్కి, మన గట్కి సెరటోనిన్ పెంచుతుంది, మన అవయవాల పనితీరుని రెగ్యులేట్ చేస్తుంది. సో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అర్లీ మార్నింగ్ సన్లైట్ శరీరానికి అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకుంటే ఎవరికైనా 95% అబౌవ్ అందరికీ విటమిన్ D డెఫిషియన్సీ ఉంది. రైట్. సో ఓన్లీ విటమిన్ D కోసమే మనము సన్లైట్ కాదండి, ఇంకా చాలా జీవక్రియలు మన శరీరంలో జరగడానికి మనకు సన్లైట్ ఎసెన్షియల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, 5 to 6 డిన్నర్. ఇన్ కేస్ మీకున్న కొన్ని అనారోగ్యాలు, ఆరోగ్యంలో ఇష్యూస్ వల్ల మనం చూసుకుంటే కొంచెం 2 మీల్ 1 మీల్ ప్లాన్, అది కంప్లీట్ డాక్టర్ గైడెన్స్లో చేయాలి. ఫాస్టింగ్లు ఇలాంటివి, ఎందుకంటే అప్పుడప్పుడు బాడీకి రిపేర్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వాలి. ఓకే, సో అలా మనం పర్సనలైజ్డ్గా, నేను ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ చెప్పాలంటే లంచ్కి ముందు, డిన్నర్కి ముందు సలాడ్స్ తినడం మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులుగా ఫ్రూట్స్ తినడం మంచిది. ఇవి కొన్ని హెల్దీ హ్యాబిట్స్. బట్ ఇంకా డీపర్గా మనం చూసుకుంటే ఇప్పుడు మనం అమెరికా గవర్నమెంటే కొత్త గైడ్లైన్స్ ఇచ్చేసింది కదా. ఇప్పటివరకు ఉన్న ఫుడ్ పిరమిడ్ అంతా కూడా ఈ కార్పొరేట్ కంపెనీ స్పాన్సర్ చేసి డెవలప్ చేసిన ఫుడ్ పిరమిడ్. దీనివల్ల మనకి ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి. సో ప్రోటీన్ ఇంటెక్ పెంచాలి, ఫ్యాట్ ఇంటెక్ పెంచాలి, కార్బ్స్ లిమిట్లో ఉండాలి. సో అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఎలా తినాలి అనేది ఇప్పుడు న్యూ గైడ్లైన్స్ ప్రకారం కంపల్సరీ నేను చెప్పిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ డైట్లో మాడిఫికేషన్స్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ సేమ్ డైట్, సేమ్ ఇది పనికిరాదు. కొంతమందికి ఆటో ఇమ్యూనిటీ ఉంటుంది, కొంతమందికి అండర్ యాక్టివ్ ఇమ్యూనిటీ ఉంటుంది, కొంతమందికి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గట్టుగా ఎలర్జీస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. సో అవన్నీ మనం పర్సనలైజ్డ్గా టైలర్ మేడ్ చేసుకుంటే ఇంకా ఉత్తమం. జనరల్గా చెప్పేవి ఎన్నో హెల్త్వి ఉంటాయి కదా, అది 100కి 100% అందరికీ సూట్ అవ్వు. అర్థమైంది కదా. సో హెల్త్ టిప్స్ అనేవి ఫుడ్ పరంగా ఎస్పెషలీ అందరికీ సేమ్ గట్ లేదు కాబట్టి అందరూ సేమ్గా తినడం అనేది కుదరదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పాండిలైటిస్ గురించి చాలా చక్కగా తెలియజేశారంటే దీనిలో ఎన్ని రకాలు ఉంటుంది, దీన్ని ఆకుపెంచర్ ద్వారా మనం ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, లక్షణాలు ఎలా ఉంటాయి, దీని కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.